ఈ మధ్య పాపం మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి కేవలం 1 సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం ఈ మధ్య ఆయన కూడా లేచి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఈ రోజుటికి ఈ నిమిషానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు లేవు. నేను గమనించిన దాంట్లో బహుశా అది రైటో రాంగో మీకు తెలియాలా, జనాలకు తెలియాలా. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. నీకు ఏమి తెలుసని మాట్లాడావని అడుగుతున్నా. ఏ రోజైనా అసలు కార్పొరేషన్ అంటే ఏమైనా తెలుసా నీకు? దాంట్లో ఏ సెక్షన్లు ఉంటాయి, ఏమేమి పనులు చేస్తారు, ఏమేమి అభివృద్ధి జరిగింది, గతంలో ఏం జరిగింది, అసలు నువ్వు రాజకీయాలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. 2014-19 మధ్యలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజకీయాల్లో ఏడున్నావు అని అడుగుతున్నా. ఓడు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన నిలబడి పనులు చేయించుకుంటూ నువ్వు కూడా రాజకీయాలు మాట్లాడితే మాకు చాలా వింతగా, విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉంది. ఆ ప్రాజెక్టే అసలు పనికిరాని ప్రాజెక్ట్ అని మాట్లాడావు, పారదర్శకంగా చేయలేదని చెప్పి మాట్లాడావు, నాసిరకంగా చేశారని చెప్పి మాట్లాడావు. ఆ ప్రాజెక్టు చేపట్టింది, ఆ ప్రాజెక్టు పనిచేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో. మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా ఉన్న నారాయణ సారు ఆ ప్రాజెక్ట్ని అప్పచెప్పడం జరిగింది. త్రాగునీటి పథకం గురించి మాట్లాడావు. త్రాగునీటి పథకం చేపట్టింది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ MEIL సంస్థ అది చేపట్టింది. నీకు అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా తెలియదు, కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వాలి కనెక్షన్లు తెలుసా నీకు? కనీసం చదివావా నువ్వు? అదేమన్నా డాక్యుమెంటు పోనీ తెలుసుకున్నావా? పోయి ఒకసారి కమిషనర్ గారితోనో సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులతో ఎప్పుడైనా మాట్లాడావా? ఏ రోజైనా ఈ ప్రాంతానికైనా పోయి పరిశీలించావా? ఏదేదో మాట్లాడావు. ఒకవేళ చదువులో నువ్వు ఎక్కువ చదువుకో ఉండొచ్చావు, కానీ రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యేటప్పటికీ నీకు కనీసం ఓనమాలు కూడా తెలియదు. రాజకీయాల్లో కొత్తగా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో, నగర అభివృద్ధి గురించో, పోనీ కార్పొరేషన్ గురించో, నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమని అడుగుతున్నా. అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి రాజకీయాల్లో ఆయనకంటే సీనియర్గా, వయసులో ఆయనకంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా, ఓల్డ్ నెల్లూరు సిటీ ఏదైతే ఉందో, కపాటిపాళెం కావచ్చు, ట్రంక్ రోడ్ కావచ్చు, పాత నెల్లూరు నగరంలో ఆనాటి ఉన్నటువంటి పాలకులు ఎంతో ముందు చూపుతూ భూగర్భ డ్రైనేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి? అసలు భూగర్భ డ్రైనేజ్ అనేది ఏర్పడితే ఈ దోమలు వీటన్నిటికి నివారణ, కంప్లీట్గా మన ఇళ్లల్లో నుంచి వచ్చే అన్ని రకాల వ్యర్థాలు అసలు బయటికే రాకుండా కంప్లీట్గా భూగర్భ డ్రైనేజ్లోంచి పోయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అయ్యి తిరిగి ఉపయోగించుకోవడానికి ఉపయోగిస్తారు. ఆనాటి పాలకులు ఎప్పుడో 1960-70లోనే పాత నగరంలో ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాలు ఈయన చెప్పిన 13-14 డివిజన్లు లేదు. అది కూడా తెలిసినట్ల పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి. కపాడిపాళెం, కాపు వీధి, కొంత పాత నెల్లూరు నగరంలో మాత్రమే నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నమాట వాస్తవం. అవంతా కూడా అప్పటి దృష్టిలో పెట్టుకొని, అప్పుడున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏర్పరిచినటువంటి భూగర్భ డ్రైనేజ్. అది నగరం విస్తీర్ణం పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా నెల్లూరు నగరం దోమల రహిత నగరంగా చేయాలనే ఆలోచనతో
ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. అదే మా సార్కి కనీసం చూసి చెప్పేదైనా ఆ మాత్రం కనుక్కొని ఈసారి మీరైనా చెప్పండి. 4.5% ఎక్సెస్ సార్ ఈ ప్రాజెక్ట్. ఎనీ ప్రాజెక్ట్ అబోవ్ 5% టెండర్ ఎక్సెస్ ఇచ్చేదానికి ఎవరికి కూడా లేదు. ఆ రాసిచ్చినోడికి ఏం తెలియాలా? మనం ఒక జిల్లా అధ్యక్షుడికి, నువ్వు ఎమ్మెల్సీ పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఒక పార్టీకి అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడి, నీ మాటకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. రమ్మనండి ఎప్పుడైనా సరే నెల్లూరు నగరం మీద, నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి మీద దీనికి ఏమి తెలుసు? సంవత్సరం క్రితం వచ్చాడు, సూటిగా అడుగుతున్నా. కాలాన్ని మించిన న్యాయ నిర్ణేత ఏది లేదని బలంగా నమ్మే వ్యక్తి నేను. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పద్ది. ఏ ఆలోచనతో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను.